మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. చేద్దాం. ఓకే ఆకాష్, మిగిలినవి ఆఫీస్కి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. సరే, తొందరగా రా. బాయ్. బాయ్ సంధ్య. బాయ్ అండి. ఓకే సంధ్య, బాయ్. కావేరి, గ్యాలం వేసి చేపలు లాగినట్టు అంత బలంగా లాక్కొచ్చావేంటి? చేజారిపోతాడనుకున్న మనిషిని ఒడిసి పట్టి నా చేతిలో పెడుతున్నావు. నువ్విచ్చిన సర్ప్రైజ్ కి ఏ మాత్రం షాక్ ఇవ్వకపోతే ఎలా అత్తా? ఓ, మా మాటలు విన్నావా? అంటే కావాలని వినలేదు, గుడికి వెళ్ళొస్తూ విన్నాను. అప్పుడే సూర్య గారు మామయ్యకి ఫోన్ చేసి మాట్లాడింది విన్నాను. ఇప్పుడు నువ్వు హ్యాపీనే కదా? మామూలు హ్యాపీ కాదు, మంచి మాస్ సాంగ్ పెట్టుకొని నాకొచ్చిన స్టెప్పులన్నీ వెయ్యాలన్నంత ఉత్సాహంగా ఉంది. అత్త, ఒక్క నిమిషం ఇక్కడే ఉండు. ఎంత మంచి శుభవార్త చెప్పినందుకు ఈ స్వీట్ తిను. నువ్వు కూడా తిను. ఈ పెళ్లికి మా అమ్మని సూర్య గారిని ఒప్పించమని చెప్పాను. ఒక్క రోజులోనే నా కోరికని నెరవేర్చావతా? నేనొక్కదాన్నే కాదు కావేరి, మీ మావయ్య కూడా మాట్లాడారు. చెప్పాలంటే ఈ పెళ్లి విషయం మీ మావయ్య మాట్లాడడం వల్లే ఇంత సులువుగా తేలిపోయింది. ఈ విషయంలో నీకు మావయ్యకి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే. నువ్వు చేసిన హెల్ప్ కి థ్యాంక్స్ కాదత్తా. నాకెందుకమ్మా ఈ ముద్దులు? పెళ్ళే వరకు దాచుకో. పోతా. నేను ఇంటికొచ్చినప్పటి నుంచి సూర్య గారు నవ్వుతూ మాట్లాడింది లేదు. మా ఇద్దరికి మాటలు తక్కువ, వాదనలు ఎక్కువ అయ్యాయి. ఇప్పుడు పెళ్లి గురించి చెప్తే ఆయన ఒప్పుకుంటారో ఒప్పుకోరో, ఒప్పుకోకపోతే నేనేం చెయ్యాలి అని ఏదేదో ఆలోచనలు, భయం. చాలా టెన్షన్ పడ్డానొత్తా. నీలాంటి మంచి అమ్మాయిని ఎవరొద్దనుకుంటారు కావేరి? సూర్య మనసులో ఏవేవో చిన్న చిన్న అనుమానాలుండి మొదట నో అన్నాడు, కానీ ఆ తర్వాత ఒప్పుకున్నాడు. ఇంతకీ పెళ్లికి ముహూర్తం ఎప్పుడు పెట్టిస్తారత్తా? ఏమ్మా, అంత కంగారుగా ఉందా? ఉండదా మరి? మనసులో ఉన్న వ్యక్తితో ఎప్పుడు తాళి కట్టించుకుంటానా, ఏమండి అని ఎప్పుడు పిలుస్తానా అని చాలా ఆశగా ఉంది. సూర్యని ఇంతగా ప్రేమించే అమ్మాయి దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరిద్దరూ మంచి జంట అవుతారన్న నా నమ్మకం నిజం అవుతుంది. అంతా మీ ఆశీర్వాదం, సపోర్ట్ వల్లే అత్తా. ఏంటి జ్యోతి, ఈ మధ్యన బాస్ దగ్గర లీవ్లు పర్మిషన్లు తీసుకోవడం లేదు? పెళ్లి చూపులేం జరగడం లేదా? లేక సంబంధాలు రావడం ఆగిపోయాయా? జ్యోతి, నీతోనే మాట్లాడుతున్నాను, వినిపిస్తుందా? ఏది ఆగలేదండి. అవసరం ఉంటే లీవ్ తప్పకుండా తీసుకుంటాను. అలా తీసుకుంటే నేను చెప్పకపోయినా మీకు తెలుస్తుంది కదా. సరిత గారు, ఆఫీస్కొచ్చినప్పటి నుంచి మీ కాన్సంట్రేషన్ మొత్తం వర్క్ మీద కాకుండా మా జ్యోతి మీదే ఉంటుంది. ఏం చేయను, ఒక బెస్ట్ ఫ్రెండ్గా నీకు జ్యోతి మీద ఏ కన్సర్న్ లేకపోయినా మాకుంటుంది కదా.
పెళ్ళీడు దాటిపోయిన అమ్మాయి, పుచ్చిపోయిన వంకాయి దేనికి పనికిరాదు. అందుకే ముందు జాగ్రత్తలో ఉంటే అందరికీ మంచిది. ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోవడం ఆడపిల్ల తండ్రిగా జ్యోతి ఫాదర్కి బాగా తెలుసండి. మీరనవసరంగా టెన్షన్ పడకండి. ఆ ఫాదర్ కోసమే నేను కూడా మాట్లాడుతున్నాను. చాలా మంది ఆడపిల్లలు పెళ్లిళ్ళేక చివరికి పుట్టింట్లోనే మగ్గిపోతున్నారు. కన్నవాళ్ళకి పుట్టడు దుఃఖంతో మారిపోతున్నారు. అందుకే గంతకు తగ్గ బొంతలా వయసు మీద పడిన వాళ్ళనో లేదంటే చిన్న వయసులోనే భార్యని దూరం చేసుకున్న వాళ్ళనో పెళ్లి చేసుకుంటే మంచిది. అంటే శ్వేత, సరిత చెప్పింది నా గురించి కాదు, నాలాంటి వాళ్ళు, నా అంత మంచి వాళ్ళ గురించి. సరిత గారు, మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్. అంటే పెళ్ళిడికొచ్చిన వెంటనే పెళ్లి చేసేశారా, లేదా ఒకటి రెండు సంబంధాలు చూసారా? చూశారు కానీ మీ ఫ్రెండ్కి చూసినన్ని కాదు. చిన్నప్పటి నుంచి మేము బాగా డబ్బున్న వాళ్ళం. జ్యోతి ఫ్యామిలీ లాగా తిండికి బట్టకి అడుక్కునే వాళ్ళం కాదు. మా నాన్న ఎవ్వరి దగ్గర చెయ్యి చాపలేదు. మాకు దేనికి లోటు లేదు. అర్థమైందా? చూడండి సరిత గారు, మీరు నన్నేవైనా అనండి, పడతాను. అంతేకాని మా నాన్న గురించి కానీ మా ఫ్యామిలీ గురించి కానీ మాట్లాడొద్దు. ఎవరి దగ్గర చేయి చాచకుండా, ఏ కష్టం తెలియకుండా ఉన్నంతలో మా నాన్న మమ్మల్ని బాగానే పెంచారు. మా దగ్గర డబ్బు లేకపోవచ్చు కానీ ఆత్మాభిమానం, గౌరవంలో ఏ లోటు లేదు. జ్యోతి, నువ్వేనా ఇలా మాట్లాడేది? అవును శ్వేత, మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఆయన్ని ఎవరేమన్నా నేను ఒప్పుకోను. ఉన్నమాట అంటే ఉలికెక్కువని. వద్దు సరిత గారు, ఇక్కడితో వదిలేయండి. ఇంతకు మించి మా నాన్న గురించి మా ఫ్యామిలీ గురించి మాట్లాడొద్దు. ఆహా, ఓహో, అద్భుతం, అమోఘం. సరితా మేడం, మీ వల్ల ఎప్పుడూ చూడనివి ఈరోజు 2 చూశాను. ఒకటి జ్యోతి మేడం మీ మీద కోప్పడ్డం, 2 మీరు సైలెంట్ అయిపోవడం. తలుపులు మూసి కొడితే పిల్లి కూడా పులిలా తిరగబడుతుంది దానయ్యా. ఆ విషయం మన సరిత గారికి ఈరోజు బాగా అర్థమైనట్టుంది. సరితా మేడం, మీ నాన్నగారి గురించి మాట్లాడుతుంటే నాకు ఒక విషయం గుర్తొచ్చిందండి. ఇది ఎప్పటి నుంచో మిమ్మల్ని అడగాలనుకుంటున్నా. మీ నాన్నగారు మున్సిపల్ ఆఫీసులో వర్క్ చేస్తున్నప్పుడు ఎవరో కాంట్రాక్టర్ దగ్గర లంచం తీసుకుని. లంచం ఏంటి లంచం? అలాంటిదేం లేదు. నిన్ను టీ తీసుకురమ్మని చెప్పి 1 గంట సేపు అయ్యింది. మా మాటల్లో జోక్యం చేసుకోవడం తప్ప ఒక్క పని చెయ్యవు. వెళ్ళు. ఎద్దవ పాడు బుద్ధి. మన పని తప్ప అన్నింట్లో తలదూర్చడం బాగా అలవాటైపోయింది. మిమ్మల్ని కాదు సరిత గారు, నేను కూడా దానైనే అంటున్నాను. మీ పని చూసుకోండి.